అటు ఏపీని కూడా మరొకసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజులు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో 89.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రాబోయే వచ్చే 24 గంటల్లో కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనున్నట్లు ఇప్పటికే విశాఖ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య అయితే ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నట్టు అంచనా వేస్తుంది. ఈ 2 రోజుల నుంచి అంటే వచ్చే 24 గంటల నుంచి కూడా వచ్చే 5 రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాలకైతే కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఎల్లో అలర్ట్, నెల్లూరు, ఏలూరు, కడప, కర్నూలుతో పాటు పల్నాడు ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే వచ్చే 5 రోజులు కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూనే ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి ఎవరైనా మత్స్యకారులు ఉంటే త్వరగా సురక్షిత ప్రాంతాలకి చేరుకోవాలని కూడా ఆ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా రణస్థలంలో 9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా మెరకముడిదం, చోడవరంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్టుగా ఇప్పటికే రికార్డులు అయితే తెలియజేస్తున్నాయి. వచ్చే రేపటి నుంచి వచ్చే 5 రోజులు కూడా తీవ్రమైనటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికీ ఆయా జిల్లాలకు సంబంధించి కూడా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం, విజయనగరంకి ఏదైతే ఎక్కువ సూచనలు ఉన్నాయో ఆయా ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.